ఆరోగెంట్ స్టార్ దువ్వాడ మాధురి బయటకొచ్చేసింది. కానీ దువ్వాడ మాధురి బయటికి రావడానికి నేను రావాలనుకున్నాను కాబట్టి వచ్చాను అని చెప్పేసి బిగ్ బాస్‌లో చాలా దారుణంగా స్టేట్మెంట్స్ వదిలేసింది. సో, దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటో ఈ ఎపిసోడ్‌లో చూద్దాం. హలో! నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాధినేని. దిస్ ఈస్ బిగ్ బాస్ అనాలిసిస్. దువ్వాడ మాధురి బయటకొచ్చింది ఎందుకు అంటే నవంబర్ 4న వాళ్ళ హస్బెండ్ బర్త్‌డే ఉంది. అందుకోసమే బయటకొచ్చింది అని చెప్పేసి గౌరవ్ నిఖిల్‌తో మాట్లాడుతున్నది మనం చూసాం. ఆ సిట్యుయేషన్ బట్టి చూస్తే తనుజాకి, మాధురికి నామినేషన్స్‌కి సంబంధించి అండ్ ఎలిమినేషన్‌కి సంబంధించి ఆల్రెడీ కాన్వర్జేషన్ జరిగినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అది మనకి ఎక్కడ ఎపిసోడ్‌లో చూడలేదు. ఎవరైతే 24/7 ఎపిసోడ్స్ మొత్తం చూస్తారో వాళ్ళకి మేబీ తెలిసుండొచ్చు. కానీ ఇదైతే ఎక్కడ కూడా పోర్ట్రే చేయలేదు. అండ్ బిగ్ బాస్‌లో శివాజీ ముందు మాధురి మాట్లాడుతున్నప్పుడు అసలు ఆ ఆరోగెన్స్ కానీ, ఆ ఇగ్నోరెన్స్ కానీ చూస్తుంటే బాబోయ్ అనిపిస్తుంది. ఆమెకి అప్పటి వరకు కొద్దో గొప్పో మంచి పేరు ఉందనే అనుకోవచ్చు. ఎందుకంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఆమె తప్పు చేసినా చాలా నిజాయితీగా ఎదుర్కొంటుంది. ఎవరేమన్నా పట్టించుకోకుండా ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌గా, ఒక బిజినెస్ వుమెన్‌గా స్టార్ట్ చేసింది. అలా ఉండాలి, అంత స్ట్రాంగ్‌గా ఉండాలి, అంత ఇండిపెండెంట్‌గా ఉండాలి, ఏ డెసిషన్ అయినా అంత స్ట్రాంగ్‌గా తీసుకోవాలి అని చెప్పేసి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఆమెకి చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. కానీ ఎప్పుడైతే లోపలికి వెళ్లి మిగతా వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం, చిన్న చిన్న వాటిని రాద్ధాంతం చేయడం స్టార్ట్ చేసిందో అలా మెల్లిమెల్లిగా జనాల్లో ఏంట్రా బాబు ఈళ్ళు బిందెల కోసం కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారు అని చెప్పేసి టాపిక్ కూడా వచ్చింది. సో అలా మాధురికి ఉన్న పాజిటివిటీ మొత్తం చేతులారా నెగటివిటీ చేసుకుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అండ్ ఈ బిగ్ బాస్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ అందరికీ కన్ఫర్మ్ అయిపోతుంది ఈమె ఎందుకు ఇంత యాటిట్యూడ్ చూపిస్తుంది, ఎందుకు ఇంత దారుణంగా మాట్లాడేస్తుంది, ఎవరిని చూసుకొని ఇలా చేస్తుంది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారనమాట. సో దువ్వాడ మాధురి బయటకు వచ్చేసింది కాబట్టి ఈ రోజు మండే అంటే నామినేషన్స్ డే. ఈ నామినేషన్స్ ఈసారి కొంచెం ఫన్నీగా జరగబోతున్నాయని కూడా మనకి సమాచారం అందింది. ఎట్లా అంటే టాయ్స్ అక్కడ మీరు ప్రోమో చూసేసినట్లయితే గనక టాయ్స్ తో ఎవరు లాస్ట్ తీసుకుంటారో ఆ టాయ్ ని వాళ్ళు చెప్పాలన్నమాట. సో అలా ప్లాన్ చేశారు బిగ్ బాస్ టీం వాళ్ళు. అలా ప్లాన్ చేసిన తర్వాత ఈసారి నామినేషన్స్ లో మొత్తంగా 7 మంది ఉండబోతున్నారు. కానీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎవరి పైన ఎలాంటి కామెంట్స్ చేస్తారు, ఎవరు ఎలాంటి నామినేషన్ పాయింట్ గా ఎవరిని నామినేట్ చేస్తారు అనేది కొంచెం సస్పెన్స్ గానే ఉంది. ఈ వీక్ అయినా ఇమాన్యుయల్ నామినేషన్స్ లో ఉంటారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే తనూజాకి ఇమాన్యుయల్ కి అంత ఆ రేంజ్ లో గొడవలు జరుగుతున్నాయి. ఆ రేంజ్ లోనే ఇద్దరు తిట్టుకుంటున్నారు కాబట్టి తనూజ ఇమాన్యుయల్ ని నామినేట్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది అన్నట్లుగా అనిపించింది. కానీ లాస్ట్ వరకు చూడాల్సిందే. ఇమాన్యుయల్ అయితే నామినేషన్స్ లో లేడు. ఇది పక్కా సమాచారం. మన దగ్గరికి వచ్చిన లిస్ట్ ప్రకారం మొత్తంగా 7 మంది నామినేషన్స్ లో ఉన్నారు. వీక్ 9th కి నామినేషన్స్ లో ఉన్న లిస్ట్ గనక ఒకసారి చూసుకున్నట్లయితే భరణి, సుమన్, రాము, కళ్యాణ్, సాయి శ్రీనివాస్, తనూజ అండ్ సంజన. ఈ ఎవరైతే సెలబ్రిటీస్ లిస్ట్ లో వెళ్లారో వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఈ కళ్యాణ్ ఒక్కడు ఉన్నాడు. మిగతా అందరూ కూడా మొత్తం సెలబ్రిటీస్ లిస్ట్ లో ఉన్న వాళ్ళే ఉన్నారనమాట. సో కామనర్స్ నార్మల్ గానే చాలా తక్కువ మంది ఉన్నారు. కళ్యాణ్ అండ్ డిమాన్ పవన్ మాత్రమే ఉన్నారు కామనర్స్ నుంచి వెళ్ళిన వాళ్ళల్లో. ఆ తర్వాత దివ్య రీఎంట్రీ ఇచ్చింది కానీ ఇప్పుడు కెప్టెన్సీలో ఉంది కాబట్టి ఆమెను ఎవరు నామినేట్ చేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఈ వీక్ తను సేఫ్ అయిందనే అనుకోవచ్చు. కానీ కళ్యాణ్ మాత్రమే ఉన్నారు కామనర్స్ లో ఎవరైతే నామినేషన్స్ లో పెట్టారో. ఇక తనూజ ప్రతి ఒక్కళ్ళతో గొడవైంది అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు అంటే సంజనాతో గొడవైంది, ఇమాన్యుయల్ తో గొడవైంది, సుమన్ శెట్టికి అండ్ తనూజకి మధ్యన ఒక ఫుల్ కామెడీ టైమింగ్ నడిచిందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఫేస్ ఆఫ్ నామినేషన్స్ జరిగాయంట. సో అందువల్ల చాలా కామెడీగా జరిగిందని కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏది ఏమైనా ఈ 7 మెంబర్స్ ఈ 7 కూడా నామినేషన్స్ లో ఉన్నారు. ఈ నామినేషన్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్సే. మరి ఈ వీక్ లో టాస్క్లన్నీ చూసిన తర్వాత ఎలాంటి టాస్క్లు వస్తాయి, ఆ వచ్చిన టాస్క్లో వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు అన్న దానిపైనే మొత్తం అంతా ఆధారపడి ఉంటుంది. ఎవరి దగ్గర కూడా పెద్దగా సూపర్ పవర్స్ లేవు. ఎవరైతే వైల్డ్ స్ట్రామ్ గా వచ్చారో వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఈ సుమన్ శెట్టి, భరణి, తర్వాత తనూజ వీళ్ళెవరి దగ్గర కూడా సూపర్ పవర్స్ లేవు. తనూజ దగ్గర ఉన్న సూపర్ పవర్ తనకి తప్ప వేరే వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు కాబట్టి తనకి ఉపయోగం లేనిది తనకి లేనట్టే అనుకోవచ్చు. సో తను ఎవరికి యూజ్ చేస్తుంది అని చెప్పేసి. ఇక రీతు విషయానికి వచ్చేస్తే రీతు చేసిన ఒక పని వల్ల చాలా అంటే చాలా పాజిటివిటీ స్టార్ట్ అయిపోయింది ఆ అమ్మాయికి. ఎందుకంటే డిమాన్ పవన్ మ్యాన్ హ్యాండిల్ చేశారు అన్నట్లుగా చూపించి నాకు సార్ పాయింట్అవుట్ చేశారు. ఆ పాయింట్అవుట్ చేసిన తర్వాత షీ స్టూడ్ అంటే రీతు
అక్కడ తప్పు జరగలేదు అని చెప్పేసి తను స్టాండ్ అయ్యి అలా ఉంది. ఆ గొడవ ఎంత పీక్స్‌కి వెళ్ళిందో మీరు ఎపిసోడ్‌లో చూసే ఉంటారు. గేట్స్ ఓపెన్ చేసేసి బయటికెళ్ళిపోండి అన్నట్లుగా కూడా చెప్పేశారు డిమాన్ పవన్‌కి. కానీ రీతు అలా స్టాండ్ అయ్యి అలా జరగలేదు, అది కాదు మా బాండ్ వేరే అన్నట్లుగా. అండ్ మనం మాట్లాడుకున్నాం కూడా ఇది ఖచ్చితంగా పాయింట్ ఔట్ చేస్తారు నాగ్ సార్ అని చెప్పేసి చేశారు కూడా. అండ్ డిమాన్ పవన్‌కి ఇదొక పెద్ద లెసన్ అని కూడా అనుకోవచ్చు. ఇంకొకసారి అమ్మాయి పైన చేయాలంటే ఖచ్చితంగా 2 సార్లైనా ఆలోచిస్తాడు. కనీసం ఈ ఒక్క మంచి పనైనా జరిగింది అని అనుకోవచ్చు. ఎవరైనా సరే ఎంత పెద్ద సిట్యుయేషన్ అయినా సరే ఒక అమ్మాయి పైన ఫన్నీగా కూడా మ్యాన్ హ్యాండిల్ చేయకూడదు. ఇది కామన్ సెన్స్. ఆ కామన్ సెన్సే చాలా ల్యాక్ అయిపోయింది జనాల్లో. ఇది 'బిగ్ బాస్' లాంటి స్టేజ్‌లో చూపించడం వల్ల బయట కూడా కొద్దో గొప్పో ఒక 5గురు, ఒక 10 మంది చూసిన వాళ్ళలో 10 మంది మారినా చాలు అనుకోవడంలో తప్పులేదు కాబట్టి నేనైతే ఒక మంచి సిట్యుయేషన్ అని అనుకుంటున్నాను. అండ్ ఈ రీతు అండ్ పవన్ ఈసారి నామినేషన్స్‌లో లేనన్నట్టుగా కనిపిస్తుంది. కానీ రీతు మిగతా వాళ్ళతో ఎంత స్ట్రాంగ్‌గా మాట్లాడుతుంది అంటే సో ఇప్పుడు 2 పాయింట్స్ తన వైపు పాజిటివ్‌గా ఉన్నాయి. ఒకటి డిమాన్ పవన్‌కి స్టాండ్ అవ్వడం. ఇంకొకటి తన పాయింట్స్ చాలా స్ట్రాంగ్‌గా మాట్లాడడం. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు సంజన వచ్చి రీతుని మీ బాండ్ అని చెప్పేసి ప్రతిసారి అదే పాయింట్ నామినేషన్స్‌లో వస్తుంది. అండ్ ఇప్పటికే అర్థం కావడం లేదు హౌస్‌లో ఉన్న వాళ్ళెవరికీ కూడా బాండ్ అనేది పర్సనల్ అటాచ్‌మెంట్. పర్సనల్‌గా ఎవరితో అయినా ఉండొచ్చు. ఎవరితో అయినా మాట్లాడొచ్చు. అది వాళ్ళ ఇష్టం. కానీ ఎవరికి అంటే ఈ సంజనకి కానీ, మాధురికి కానీ, వెళ్ళిపోయిన రమ్యకి కానీ, తర్వాత ఆయేషాకి కానీ వైల్డ్ స్టార్మ్స్ ఏ విధంగా వైల్డ్‌గా వచ్చారో వాళ్ళు అంతే వైల్డ్‌గా బిహేవ్ చేసి అందుకనే ఇంటి నుంచి కూడా బయటికెళ్ళిపోయారు కూడా. సో ఏ విధంగా చూసుకున్నా వీళ్ళు పర్సనల్‌గా తీసుకుంటున్నారు కాబట్టే ఇంత దారుణమైన సిట్యుయేషన్‌లో ఉన్నారని అనుకోవచ్చు. అండ్ సంజన పర్సనల్‌గానే నామినేషన్స్ చేసింది అంటే ఖచ్చితంగా ఈ వీక్‌లో ఆమె ఇంటికెళ్ళిపోయినా సందేహపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా చెప్పుకోవాలి అంటే రీతు స్టాండ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా సేఫ్ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. సో నేను చెప్పేదేంటి అంటే పర్సనల్‌గా వెళ్ళిపోయి వేరే మాట్లాడుకొని వేరే పర్సనల్ అటాక్ చేసుకొని నామినేషన్స్‌లో పెట్టే కన్నా ఎవరు ఏ విధంగా టాస్క్ పెర్ఫార్మ్ చేస్తున్నారు, ఎవరు ఏ విధంగా స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారు, ఎవరు ఫిజికల్‌గా యాక్టివ్‌గా అండ్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. వాళ్ళు మీకు బలం అనుకుంటే వాళ్ళని నామినేట్ చేసినా, ఈ పాయింట్ చెప్తూ నామినేట్ చేసినా కొంచెం పద్ధతిగా ఉంటుంది. కానీ పర్సనల్‌గా వెళ్తే ఏమాత్రం పద్ధతిగా ఉండదు. అదే నేను చెప్పాలనుకున్న పాయింట్. జనాలు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ మీరు 24/7 చూస్తున్నారు కాబట్టి నా అనాలిసిస్ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. థాంక్ యూ.